జై శ్రీరామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గాడ్ టెల్స్. ఈరోజు మన వీడియోలో భక్తుడంటే ఎవరు, ఆ భక్తుణ్ణి ఆ పరమేశ్వరుడు ఎలా కటాక్షించాడు, అసలు ఎంత మహిమ జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్రవిడ దేశంలో ఒకసారి విపరీతమైన కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు అక్కడ ప్రజలంతా కూడా వేరే దేశానికి వలస వెళ్ళిపోతారు. అంటే పశువుల్ని వాటిని మాత్రం అక్కడే వదిలేసేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాటిని వదిలేసేది వాళ్ళకి అక్కడికి వెళ్ళాక వాళ్ళు తినగలరో లేదో, వాళ్ళకి తిండి దొరుకుతుందో లేదో, పాపం మనమైతే మాడుతున్నాం వాటినెందుకు మార్చటం అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఆ పశువుల్ని వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఆ ఊరంతటికి ఒక్కడు మిగులుతాడు. ఆయన ఆ ఊరి శివాలయానికి అర్చకుడనమాట. ఆయన ఒక్కడే ఉంటాడు. ఇంకా ఎవ్వరు ఉండరు. చూద్దామన్నా, పలకరిద్దామన్నా ఒక్కడు కూడా ఉండడు. ఆయనకి శివయ్య అంతే. వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు ఆయన్ని అడుగుతారు కూడా, "నువ్వు కూడా నా మాతో పాటు వచ్చేసేవయ్యా, ఎందుకు ఇక్కడ నువ్వు ఒక్కడివే?" అంటే, "లేదు లేదు, నేను కూడా వచ్చేస్తే ఆ శివయ్యకి ఒక ముద్ద ఎవరు పెడతారు, ఆయనకి పూజలు నైవేద్యాలు ఎట్లాగా, నేను రాను" అని చెప్పి ఆయన అక్కడే ఉండిపోతాడు. ఆ భక్తికి శివయ్యకి ఒక్కసారిగా, వా ఎంత భక్తుడు నా కోసం ఉండిపోయాడు వెళ్ళకుండా అని చెప్పి ఆయన చాలా కరిగిపోతారన్నమాట. సరే, ఈయన ఆ గుడికొచ్చి శివయ్యకి పూజ చేస్తూ ఉంటారు. శివయ్య ఆయన్ని అడుగుతారు, "ఎందుకయ్యా నువ్వు వెళ్ళలేదు, ఒక్కడివే ఉన్నావు, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా" అంటే, "నేను కూడా వెళ్ళిపోతే నీకు ముద్దెవరు పెడతారయ్యా, ఉన్న దాంట్లోనే తిందాం, ఒక ముద్దుంటే నువ్వు సగం నేను సగం అంతే, నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళను" అని. అబ్బా ఎంత భక్తుడు నిజంగా అని ఈయనకి ఎట్లయినా సరే సహాయం చేయాలి అని చెప్పి శివుడు అనుకుంటారు. ఆ రాజ్యాన్ని పాలించే రాజు సాహిత్య ప్రియుడు. ఆయనకి ఎవరైనా ఒక శ్లోకం చెప్పినా, కవిత చెప్పినా ఆయనకి గాని నచ్చిందంటే వెంటనే ఆయన దగ్గర ఏదుంటే అది వాళ్ళకి బహుమతిగా ఇచ్చేస్తుంటారు. సరే, అప్పుడు శివుడు అంటారు, "సరే, నేను ఒకటి రాసిస్తాను, నువ్వు ఇది తీసుకెళ్ళి ఆ రాజు దగ్గర చెప్పు, నీకు ఎంతో కొంత బహుమానం ఇస్తారు, దాంతో నువ్వు బ్రతకచ్చు" అని. సరే అంటాడు ఆయన. శివుడు ఒకటి రాసిస్తాడు, "సింధుర రాజగమనార్థం మిల్లబంధంబు సహజ సుగంధంబు" అని ఒక వాక్యం రాసిచ్చి పంపిస్తారు. "నువ్వు ఇక్కడ ఇది ఆయన దగ్గర చెప్పు" అని చెప్పి. సరే, ఈ బ్రాహ్మణుడు రాజదర్బార్కు వెళ్తాడు. వెళ్ళి ఈ వాక్యం చదివి వినిపిస్తాడు. "సింధుర రాజగమనార్థం మిల్లబంధంబు సహజ సుగంధంబు" అని. అంటే పార్వతీదేవి యొక్క నడక ఒక ఏనుగు ఎలా అందంగా నడుస్తుందో అలా అందంగా నడిచే పార్వతీదేవి యొక్క కేశపాశము చాలా సువాసన వస్తుంది అని దాని అర్థం అనమాట. ఆ సభలో నక్కీరుడు అని ఒక కవి ఉంటాడు. వెంటనే ఆయన లేచి, "కవిత అంటే సహజంగా రాయాలి, నువ్వేంటి ఇంత అసహజంగా రాసుకొచ్చావు? పార్వతీదేవి యొక్క వెంట్రుకలు సువాసన నీకు తెలుసా? నువ్వేంటి ఇంత అసహజంగా ఉన్నావు?" ఆయన్ని విపరీతంగా తిడతారు. యాక్చువల్‌గా ఈ చెప్పిన ఈ వర్డ్ ఆయనకి నచ్చుతుంది రాజుగారికి. కానీ ఈయన ఇలాగ వాదించేటప్పటికి ఆయన కామ్‌గా ఉండిపోతారు. ఇంకంతే, ఆ బ్రాహ్మణుడు, "నేనిది రాయలేదు, శివుడు రాసిచ్చాడు, నాకేం తెలియదు, నన్ను వదిలేయండి" అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. గుడికెళ్ళిపోతారు. సీరియస్‌గా ఆయన పూజ చేస్తూ ఉంటారు శివుడికి. అప్పుడు ఆయన అంటారు, "ఎందుకయ్యా అంత కోపం" అంటే, "ఇంకా నయం, నన్ను కొట్టి పంపించలేదు, తిట్టకుండా పంపించాడు, నక్కీరుడు అంట ఎవరో. పార్వతీదేవి వెంట్రుకలకి అంత సువాసన ఉందా నీకు తెలుసా అని నన్ను విపరీతంగా తిట్టాడు. అవునా, పద వెళ్దాం" అంటే, "నేను రాను, కావాలంటే నువ్వెళ్ళు" అని చెప్పి ఆయన అంటారు. సరే, నేనే వెళ్తాను, ఆయన సంగతేంటో చూస్తాను అని చెప్పేసి శివుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో తలపాగా చుట్టుకొని మళ్ళీ ఆ రాజ దర్బార్‌కి వెళ్తారు. అప్పుడు నక్కీరుడిని శివుడు అడుగుతారు, "ఈ పదంలో ఏం తప్పుంది? పదబంధం తప్పుందా? లేకపోతే ఏమన్నా అక్షరాలు తప్పున్నాయా?" ఇంకా ఆయన అడుగుతారనమాట. అప్పుడు నక్కీరుడు అంటారు, "ఆకాశంలో పువ్వుందంటే ఎవరు నమ్ముతారు? ఇది చాలా అసహజంగా ఉంది, చూసొచ్చిన వాళ్ళు చెప్పాలి. అలాగే పార్వతీదేవి కేశపాశానికి సువాసన ఉందంటే ఎవరు నమ్ముతారు? ఎలా తెలుస్తుంది అసలు?" అని చెప్పి అంటారు. పార్వతీదేవి కేశపాశానికి సుగంధం ఉందో లేదో అని ఎవరు చెప్తారు? శివుడే గదా! సరే, ఈయనకి ఇలా కాదు, ఈయన మరీ వితండవాదం చేసేస్తున్నాడు, ఈయనకి ఒక్కసారి మనం ఏంటో చూపించాలి అని చెప్పేసి శివుడు ఆయన మూడో కన్ను తెరిచి ఆయనకి చూపిస్తాడు. ఆయనకి మాత్రమే, నక్కీరుడికి మాత్రమే కనిపించే విధంగా త్రయంబకుడుగా ఆయనకి కనిపిస్తాడు. ఆయనకి అహంకారం వచ్చేసి ఆయన కవిత్వం అంటే కవిగా ఆయనకి చాలా పేరుంటుందనమాట. ఆయన అహంకారంతో ఒకటే మాట అంటాడు, "నువ్వు మూడో కన్ను తెరిచినా, లేదంటే నీ తల చుట్టూ కళ్ళు చూపించినా, నువ్వు చేసింది తప్పే, నువ్వు రాసిన తప్పే, దాంట్లో అర్థమే లేదు" అని చెప్పి మళ్ళీ వితండవాదం చేస్తాడు. అప్పుడు ఆయనకి చాలా కోపమొస్తుంది శివుడికి. "మూర్ఖుడా, నేనే స్వయంగా శివుడిని, నేనే వచ్చి చెప్తుంటే కూడా నువ్వు వినట్లేదు, నమ్మట్లేదు. నీకు ఈ అహంకారం తగ్గాలంటే నీకు వెంటనే కుష్టు వ్యాధి రాగాక" అని చెప్పేసి ఆయన శాపం ఇచ్చేస్తారు.
వితిన్ సెకండ్స్‌లో ఆయన ఒంటి నిండా కుష్టు వ్యాధి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయనకి ఒక్కసారిగా రియలైజ్ అయితారాయన. ఆయన పాదాల మీద పడి, "స్వామి నన్ను మన్నించండి. ఏదో నేను నాకొచ్చిన 4 ముక్కల కవితతో నేను నా పొట్ట పోసుకుంటున్నాను. నన్ను క్షమించండి. నా అజ్ఞానాన్ని, అహంకారాన్ని మన్నించండి" అని చెప్పి విపరీతంగా ఆయన ఏడ్చి ఆయన పాదాలను పట్టుకుంటారు. అప్పుడు శివుడు అంటారు, "నువ్వు కైలాస శిఖరాన్ని దర్శించుకో అప్పుడు నీకు ఈ వ్యాధి పోతుంది" అని. కుష్టు వ్యాధితోనే ఆయన అలా వెళ్తూ ఉంటే వేళ్ళు, కాళ్ళు అన్నీ ఊడిపోతూ ఉంటాయి. పాపం ఆయన అవస్థ చూడలేక సుబ్రహ్మణ్య స్వామి ఒక చెట్టు కింద ఆయనకి కనిపించి, "ఎక్కడికి వెళ్తున్నావయ్యా? కైలాస శిఖరం అంటే కైలాసానికి వెళ్ళిపోతున్నావా? మా నాన్న నీ మనసు ఎరగని వాడు కాదయ్యా! అంత బాధ పెట్టేవాడు కాదు. దక్షిణ కైలాసాన్ని దర్శించుకో." దక్షిణ కైలాసం అంటే శ్రీకాళహస్తి. "ఆ శిఖరాన్ని నువ్వు దర్శించుకో. నీకు ఈ వ్యాధి పోతుంది" అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి ఆయనకి కైలాస శిఖరాన్ని అంటే శ్రీకాళహస్తి శిఖరాన్ని చూపిస్తారు. వెంటనేనే ఆయనకి ఆ కుష్టు వ్యాధి అంతా పోతుంది. అక్కడే ఉన్న కోనేటిలో స్నానం చేసి, ద్రవిడ భాషలో ఆయన పరమేశ్వరుడి మీద ఒక పెద్ద రచన చేస్తారు. అది ఎంతో పాపులర్ అవుతుంది. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగదు. అలాగే ఆయన్ని కాదన్న వాళ్ళకి ఆయనంటే ఏంటి చూపించేస్తారు. వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్‌లో చాలా ఉంటాయి. మా ఛానల్‌ని కూడా ఆదరించండి. థాంక్ యూ. జై శ్రీరామ.